కబాలా పాట కబాలా స్వచ్ఛమైన అర్థ తెనుగు బిట్ట కబాలా. హలో మీరు వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం సుకుమార్ గారి శిష్యుల్లో ఒక శిష్యుడైన బుచ్చిబాబు గారి సెకండ్ ఫిల్మ్ అయిన పెద్ది గురించి డిస్కస్ చేయబోతున్నాం. అండ్ గాయ్స్ ఇది ఒక డిస్కషన్ వీడియో. డిస్కషన్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ రివ్యూ. ఇది ఒక డిస్కషన్ వీడియో కాబట్టి స్పాయిలర్స్ ఉండొచ్చు. సో స్పాయిలర్ అలర్ట్. ఇప్పుడు దాకా ఎవరైనా మూవీ చూడకపోతే చూడండి, మూవీ బాగుంటుంది. అఫ్ కోర్స్ మూవీ రిలీజ్ అయిపోయి 6 days అయిపోతుంది కాబట్టి మూవీ అందరూ చూసేసారు అనుకుంటున్నా. అండ్ మూవీ చూస్తేనే వీడియో చూడండి, అదర్వైజ్ స్కిప్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుంటే ఏఆర్ రెహమాన్ గారి స్కోర్ అయితే పీక్స్లో ఉంది. ప్రతి సీన్ బాగా, ఎస్పెషల్లీ నైట్ క్రికెట్ సీక్వెన్స్ దగ్గర వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే రాండీ గారి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఆ గ్రెయిన్ టెక్స్చర్ అనేది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అండ్ అలాగే ఎస్పెషల్లీ ఢిల్లీ ఎపిసోడ్లో ఫిల్మ్ పడారు కదా, అక్కడ యాక్సెప్ట్ రేషియో కూడా 4:3 వెళ్ళిద్ది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. టోటల్గా ఈసారి మనకి పిక్చర్ కూడా అటెంప్ట్ చేశారు, దాన్ని సక్సెస్ అయ్యారు. అండ్ ఫైనల్లీ రామ్ చరణ్ గారు లిటరలీ పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ప్రాణం పెట్టేశారు. లిటరలీ పెద్ద గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అది రామ్ చరణ్ అనే పర్ఫార్మెన్స్ అంతే. అలాగే నాకు దివ్యేందు గారి క్యారెక్టర్ నచ్చింది. ఆ క్యారెక్టర్ ఆర్క్స్ అనేవి మంచిగా ఎండ్ చేస్తే బాగుండేది. అండ్ అలాగే క్రికెట్ షార్ట్స్ కొత్త కదా మేము పెద్ద, ఆ స్టైల్స్ అయితే చాలా బాగున్నాయి. పిచ్చగా ఎంజాయ్ చేశాను. అలాగే మూవీ పైసా వసూలు అనిపించింది అక్కడంటే. మూవీలో కొన్ని ట్రాన్సిషన్ ఉంటాయి కదా, చిక్కిరి ఎండింగ్ లో, అండ్ అలాగే మస్సా స్టార్టింగ్ ట్రాన్సిషన్, ఆ 2 ట్రాన్సిషన్స్, పెద్ద క్రికెట్ షార్ట్స్, ఏఆర్ రెహమాన్ గారి స్కోర్, ఆండీ గారి విజువల్స్, చరణ్ గారి పీక్ పర్ఫార్మెన్స్ అనమాట. ఇవన్నీ కలిపి ఒక పైసా వసూలు బొమ్మని ఇచ్చారు. అండ్ అలాగే మన వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ అప్పల్సూరు మర్చిపోతే, అలాగే జగపతి బాబు అండ్ రామ్ చరణ్ గారి సీన్స్ కూడా బాగా పేరాయి మూవీలో. వాళ్ళ ఎమోషన్ అనేది చాలా హార్డ్ హిట్టింగ్ ఉంటుంది. అప్పల్సూరుదే ఇక్కడ స్ట్రాంగ్ ఎమోషన్ అనమాట. నాకైతే ఫస్ట్ హాఫ్లో అంత పెద్ద కంప్లైంట్స్ లేవు. అండ్ సెకండ్ హాఫ్ కుస్తీ సీక్వెన్స్ వరకు బాగానే ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమాటిక్ సీన్స్ అండ్ కొన్ని నెగిటివ్స్ గురించి మాట్లాడుకున్నాం. కోర్స్ మూవీ రిలీజ్ అయిన తర్వాత యునానిమస్గా బ్యాక్లాష్ అని వచ్చిందంటే జాహ్నవి కపూర్ సీన్స్కి వచ్చింది. ఇప్పుడు హీరోయిన్కి అంత మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇచ్చినా బుచ్చిబాబు గారు అన్న ఇలాంటి క్యారెక్టర్ రాసింది అనుకున్నా. ఈ మూవీ అని కాదు, దేవరాలో కూడా తన క్యారెక్టర్గా మీనింగ్ ఉండదు. ఎస్పెషల్లీ ఓన్లీ పాటల కోసం రాసారు ఆ క్యారెక్టర్ అన్నట్టు ఉంటుంది. బుచ్చిబాబు గారు కూడా రియాక్ట్ అయ్యారు, అపాలజీ చెప్పి నెక్స్ట్ టైం ఇలాంటి రిపీట్ కావాలని చూసుకుంటున్నారు. కానీ జాహ్నవి కపూర్ క్యారెక్టర్ అనేది లిటరల్లీ యూజ్లెస్ అయిపోయింది. తను ఉన్నా లేకపోయినా మూవీకి ఏం ఫరక్ పడదు. ఏదన్నా అనుకోండి, చిక్కిరి సాంగ్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్ అబ్బా. నెక్స్ట్ బిగ్గెస్ట్ నైట్ వచ్చేసరికి ప్రొడక్షన్ క్వాలిటీస్ అబ్బా. క్లైమాక్స్లో ఆ షార్ట్ చూసారా, అసలు ఏంటది సీజీఐ షార్ట్ అని నాకు థియేటర్లో అర్థమైపోయింది. బడ్జెట్ ఏమో 350 crores అన్నారు, కానీ క్లైమాక్స్లో వచ్చే విజువల్స్ ఏంటి, హీరో వాళ్ళ విలేజ్ అనేది కొండ కింద ఉంటుంది అంటారు. సో వాటిని కొండ కింద ఊరు ఆ ఊరు మొత్తాన్ని ఒక సీజీఐ షార్ట్ చేస్తారు. ఈవెన్ దాన్ని మన ఫోన్లో ఉన్న ఏఐ టూల్స్ క్రియేట్ చేయొచ్చు. సో రియల్ లొకేషన్లోకి వెళ్ళి షూట్ చేయొచ్చు కదా. సరే ఆ రైల్వే ట్రాక్ అంటే సీజీఐలో చూపించారు, ఓకే. ఊరు కూడా సీజీఐ షార్ట్ అనా, చూసే వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఫీల్ రాకపోతేను. నెక్స్ట్ సెకండ్ హాఫ్ కొంతమందికి చాలా ల్యాగ్గా అనిపించుంటుంది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు అంతేం అనిపించలేదు. మూవీలో చాలా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నారబ్బా. ఎక్కడ మటుకి స్పాయిలర్ అలర్ట్. మెయిన్లీ హీరో ట్రైన్ సీక్వెన్స్లో హీరోకి లెగ్ పోద్ది. ఆ తర్వాత తను ఒక మెకానికల్ లెగ్ పెట్టుకొని రన్నింగ్ చేస్తాడు. కానీ కాలిపోయిన తర్వాత తనకి ఎంత పెయిన్ ఉంటుంది, తను ఎలా ట్రైనింగ్ చేసుకున్నాడు, ఎన్ని మంత్స్ పెట్టింది, ఇవేమి చూపించకుండా క్లైమాక్స్ డైరెక్ట్గా రన్నింగ్ సీక్వెన్స్కి వెళ్ళిపోతారు. తెలిసి మీరు చాలా తక్కువ మంది చూసుంటారు. ఆది పెనిశెట్టి గారి క్లాప్ మూవీ ఉంటుంది, దానిలో నేను చెప్పేటప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమైంది. కంపేర్ చేస్తున్నాను కాదులే, కానీ దానిలో కూడా ఒక యాక్సిడెంట్ వల్ల హీరో కాల్ తీసేస్తారు. తనకి యాంగ్జైటీ అండ్ లెగ్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. మెయిన్ ప్రాబ్లమే అది. కనీసం 6 months లేటర్ ఆ 12 months లేటర్ అనేది చూపిలా, కానీ ట్రైనింగ్ పీరియడ్ కూడా చూపిలా. ఏవో చిన్న 2 clips వేసి వదిలేశారు. అనేది ఏంటంటే, ఫర్ సపోజ్ కుస్తీ సీక్వెన్స్ నేను ట్రైన్ తీసుకుంటున్నప్పుడు మస్సా సాంగ్లో చూపించారు. సరే క్రికెట్ అంటేనా చిన్నప్పటి నుంచి ఆడుతుండొచ్చు, తనకు వచ్చేసింది అనుకున్నాను. కానీ రన్నింగ్కి చూపించచ్చు కదా. తెలిసి అప్పటికే రన్ టైం చాలా ఎక్కువైపోయి ఉంటుంది, అందుకే చూపిలేదు. అక్కడ నేను కొంచెం బాగా డిసప్పాయింట్ అయ్యా. ఇంకా ఇదంతా పక్కన పెట్టేస్తే ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళని కూడా మంచిగా వాడుకోవచ్చు అనిపించింది. లైక్ సత్య గారితో మంచిగా కామెడీ పండించవచ్చు. రమేష్ గారి క్యారెక్టర్ కూడా ఇంకా స్క్రీన్ టైం ఎక్కువ ఇవ్వచ్చు. దివ్యేందు గారి క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్ పెట్టి ఎండ్ చేసి ఉండొచ్చు. జస్ట్ 3 hours చూపించాలంటే చాలా కష్టం. అందుకే మనకి ఆ మిక్స్డ్ ఫీలింగ్స్ అనేవి వచ్చాయి. అన్ని పక్కన పెట్టేస్తే మూవీ రంగస్థలాన్ని బీట్ చేయగలదా చేయలేదంటే యునానిమస్ ఒకటే ఆన్సర్, బీట్ చేయలేదు. నాకు తెలిసి మన TFIలో ఆఫ్టర్ రంగస్థలం యునానిమస్ హిట్ టాక్ పడిన సినిమా ఒక్కటి కూడా లేదు. త్రిపుర, సలార్, కల్కి కూడా టాక్ పడలేదు. రంగస్థలం ఈజ్ ఏ గోట్ మూవీ. క్వాలిటీస్, మ్యూజిక్, యాక్టర్స్, వాళ్ళ పర్ఫార్మెన్స్ అన్నీ తోపు ఉంటాయి. నాకు తెలిసి సుకుమార్ గారు కూడా అలాంటి ఫిలిం మళ్ళీ చేయలేరు. చరణ్ గారి పర్ఫార్మెన్స్ అంటారా, రెండిట్లో చాలా కష్టపడ్డారు ఆయన, 2 బాగా చేశారు. అండ్ ఫైనల్లీ బుచ్చిబాబు సన సెకండ్ మూవీతోనే ఒక స్టార్ని హ్యాండిల్ చేయడం అంటే మాటలు కాదు, దానిలో సక్సీడ్ అయిపోయారు ఈయన. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో డైలాగ్ వస్తుంది, ఒక రైతు కష్టం, సైనికుడి త్యాగం, ఆటగాడి స్ఫూర్తి, ఇదే దేశానికి వెన్నుముక అని డైలాగ్ వస్తుంది. అన్న డైలాగ్ అనుకున్నా, ఇట్స్ ఎ లిటరలీ క్లాపింగ్ మూమెంట్. ఇప్పుడు అందరూ ఇన్స్టా ఎంజాయ్ చేస్తున్నారు, మళ్ళీ పుడతామా ఏంటి చెప్పమే డైలాగ్ని. బుచ్చి గారు ఒకసారి చెప్పారు ఆయనకి డైలాగ్స్ రాయడం అంటే చాలా ఇష్టం అని చెప్పి. ఈ సినిమాతో అది క్లియర్ అయిపోయింది. సో దిస్ ఈజ్ మై డిస్కషన్ వీడియో ఆన్ పెద్ద మూవీ. ఇంకా మీకు ఏమైనా అనిపించిన మూవీ గురించి ఏమైనా మాట్లాడకుండా కమెంట్ సెక్షన్ని గట్టిగా వాడేసుకోండి. అండ్ అలాగే వీడియో నచ్చితే కింద కొండ కింద ఊరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడని బటన్ ఉంటుంది, క్లిక్ చేసి పడేసేయండి. మనం ఇలా పెట్టగానే మీ ముందుకి అలా వచ్చేసింది.
ఇక్కడ చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఇప్పుడే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అనిపిస్తే అలా చెప్పాలనుకుంటే కింద కమెంట్ చేసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.